నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. త్యాగయ్య చెప్తాడు, నవరసయుత ద్రాక్షారసయుత కృతిచే సొగసుగా మృదంగ తాళము జతగుర్చి నిన్ను చొక్కజేయు ధూరుడెవ్వడో నిగమ శిరోర్థము కలిగిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో అన్నారు. అక్కడ కూడా ద్రాక్షారసయుత నవరసయుత కృతిచే అన్నారు. ఇక్కడ ఆ ద్రాక్షారసం అంటే అర్థం ఏంటంటే, ద్రాక్షాపాకం అంటే కాస్త ఆలోచిస్తూ సులభంగా అర్థం కావాలి. అంతేగాని ఏమి అర్థం కాకుండా గులకరాలు డబ్బా ఆడించండి, పెద్ద పెద్ద పదజాలాలు పెట్టేసి ఏం అర్థం కాలేదని అనిపిస్తే అలా అండి. అవతల వాడికి అర్థం కానప్పుడు వాక్కుకు ప్రయోజనమే ఉంది. అందుకే కాస్త ఆలోచించిన వాడికి అర్థమై ఆహా బాగుంది అనే రసానుభూతి కలగాలి. ఆ కలిగించే స్థితి ద్రాక్ష అనే శబ్దంలో చెప్పారు. కానీ మాటకు ఉండవలసిన 3 లక్షణాలు మధు, క్షీర, ద్రాక్ష. ఈ మూడింటితో కూడిన మాధుర్యము కలిగినటువంటి చక్కని పలుకులు నిన్ను ఒక్కసారి నమస్కరించిన వారికి రాకుండా ఉంటాయా అమ్మా అన్నారు. ఇక్కడ ఎలాంటి నిన్ను? ఇదిగో శరత్కాలపు వెన్నెల్లా తెల్లగా ఉంటూ అభయహస్త వరదహస్తములతో అక్షమాల పుస్తకములు దాల్చిన నిన్ను ఓ శారదాంబ ఒక్కసారి నమస్కరించినా చాలన్నారు. ఒక్కసారి చాలా అండి, ఎంత సులభమో. ఒక్కసారి పెట్టగలమా ఇప్పుడైనా మనము అన్నారు. ఇక్కడ ఒక్కసారి అంటే మనసు, మాట, శరీరము, క్రియ త్రికరణాలు కలిపి ఒకటిగా చేసి పెట్టే నమస్కారం పేరు ఒక్కసారి నమస్కరించడం అంటే అది అర్థం. సకృత్ అనే శబ్దానికి ఇది, అదే ఒక్కసారిని కాదు. ఇది ఇంకొకరు గొప్ప అర్థం చెప్పారు, సమ్యక్ కృతం సకృత్ అన్నారు. ఇక్కడ అంటే సంపూర్ణముగా నమస్కరించాలన్నారు. సంపూర్ణముగా అంటే ఇక్కడ మంత్రశాస్త్రం చెప్తున్న విధానం ఏంటంటే, సంపూర్ణ నమస్కారం అంటే అక్షరములన్నీ అమ్మ రూపముగా తెలిసి చేసే ఆరాధన అని చెప్పారు. ఇక్కడ అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరములతో సంపుడితం చేస్తూ ఈ రూపాన్ని ధ్యానించే విధానం ఒకటి శాస్త్రంలో చెప్తున్నారు. అలా చేసే నమస్కారం అని ఒక మంత్రశాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికి కూడా మనసారా, చేతులారా, నోరారా నమస్కరించాలి. త్రికరణాలు ఏకం చేసి అమ్మవారిని నమస్కరిస్తే అది చాలా విశేషం. ఆ 3 ఏకం చేయడానికి కనీసం 3000 మార్లైనా నమస్కరించాలండి ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి కూడా సకృదేవ ప్రపన్నాయ అన్నాడు. ఒక్కసారి ఆశ్రయిస్తే చాలయ్యా వాడికి అభయం ఇస్తానన్నాడు. ఒక్కసారి ఆశ్రయించడం అంటే త్రికరణాలు ఒకటి చేసి ఆశ్రయించాలి. అది సకృత్ శబ్దానికి అర్థం. ఇక్కడ ఇంత దివ్యమైన ఈ శ్లోకంలో శర అని ప్రారంభించి పెట్టిన బీజాక్షర శక్తి శ్రీంకార బీజం ఇందులో పెట్టారు. ఇక్కడ ఆ బీజాక్షర శక్తిని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు. దీని ద్వారా ఆ శారదాంబను మనం నమస్కారం చేసుకుంటున్నాం. తర్వాత శ్లోకం మళ్ళీ సారస్వత ప్రయోగాలు 2వది. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారిని ఎర్రని సరస్వతిని భావించాలి. అరుణ సరస్వతి. అరుణం అంటే అమ్మవారి యొక్క వర్ణం అరుణ వర్ణం. సృష్టి యొక్క ప్రథమ వర్ణం అరుణం. నిజానికి నిర్వికారమైన తత్వం తెలుపు, అది భగవంతుడు. ఆయన స్పందన కలిగినప్పుడు ఎర్రని వాడవుతాట. స్పందన శక్తి అమ్మవారు కదా, కానీ తెల్లగా ఉన్నది స్పందించి ఎరుపెక్కింది. అని తెల్లని శివుడు తన స్పందశక్తి చేత ఎర్రగా కనబడుతున్నాడు. ఆ ఎరుపు అమ్మవారు. స్పందశక్తి యొక్క వర్ణం ఎరుపు. అది మనం ప్రథమ శ్లోకాల్లోనే చెప్పుకున్నాం, గుర్తుండుంటుంది తనీయాంసం పాంసం శ్లోకం దగ్గర. కనుక ఎరుపు ఎరుపు సృష్టికి ప్రథమ వర్ణమే కాకుండా అరుణవర్ణం అనురాగవర్ణం. అనురాగం ఈ మాట వింటూ ఉంటాం. రాగము అంటేనే ప్రేమ అని అర్థం. అను అంటే ఎడతెగని అని అర్థం. అనురాగం. రాగం అంటే ఎరుపని కూడా అర్థం ఉంది. సంధ్యారాగం అంటూ ఉంటాం కదా. కనుక కరుణ, అమ్మ ప్రేమకి కరుణ అని పేరు. కరుణకి రంగు ఎరుపు. కరుణకి రంగు ఎరుపు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షిం అంటున్నాం. ఎరుపు రంగుట. ఆ కారణం చేతనే మోక్షకం అంటాడు. ఆ కాంచీపురంలో తిరుగుతున్నది ఎవరంటే కాచిదరుణ. ఒకనొక అరుణ తిరుగుతున్నది, కరుణ తిరుగుతున్నది అన్నాడు. కరుణ కంపాతీరంలో కరుణ తిరుగుతుంది అన్నాడు. కరుణే కామాక్షి. అమ్మ ఎర్రగా ఉందంటే ఒళ్ళంతా కరుణే, మరొకటి కాదు. కరుణ రూపం ధరిస్తే అమ్మ. కరుణ రంగు అరుణం.
ఇప్పుడు మన అరుణ సరస్వతి అంటే కరుణామయమైనటువంటి అమ్మవారిని, పైగా అరుణవర్ణం ఆకర్షక వర్ణం అని చెప్తారు. కనుక ఎటువంటి అరుణ సరస్వతిని కానీ మనం ధ్యానించినట్లయితే సర్వజగత్తును ఆకర్షించగలిగే పలుకిస్తుంది. అలాంటి పలుకులతో ధర్మ ప్రతిష్టాపన జ్ఞానం కూడా కలిగించవచ్చు. అలా వినియోగించుకున్న వారు ఎవరంటే ఆదిశంకర భగవత్పాలు వారు. తన పలుకులతో ఆ చిన్న కుర్రవాడు బయలుదేరి ఆసేతు సీతాచలం తిరిగి ఆనాడు దిట్టలైన రకరకాల పండితుల్ని ఎదుర్కొని శాస్త్రబద్ధమైన తన పలుకులతో వాదన చేసి సత్యమైన అద్వైతాన్ని ప్రతిష్టాపన చేశాడంటే ఈ పలుకుల తల్లి కృప వల్లండి. శారదా కృప పొందాడు ఆయన ఇక్కడ. అందుకే తాను ఏ విధంగా అమ్మ కృపను ఎన్ని రూపాలు ధ్యానించి పొందారో అవన్నీ మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు చెప్తున్న అరుణ సరస్వతి కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదదతి సతాం రంజనమమీ. ఈ ఎర్రని సరస్వతిని ధ్యానించినట్లయితే అది ఎలా ఉంటుంది అంటే కవుల మనస్సు అనే కమలమనం వికసిస్తుంది అన్నాడు. ఎందుకంటే అరుణవర్ణం సూర్యునిది, సూర్యుని యొక్క అరుణవర్ణం రాగానే కొలంలో ఉన్న కమలాలన్నీ వికసిస్తాయి. కానీ కమలాలని అరుణవర్ణం వికసింపజేసినట్లు అరుణ సరస్సుని ధ్యానిస్తే కవుల భావములనే కమలాలన్నీ విచ్చుకుంటాయి తల్లి అన్నారు. అక్కడ వికసిస్తాయి. ముడుచుకుపోవడం అజ్ఞానం, వికసించడం జ్ఞానం. కానీ భావములు ప్రస్ఫుటంగా వికసిస్తాయి. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం. కవీంద్రుల యొక్క చిత్తం అనేటువంటి కమలవనాలని వికసింపజేసేటువంటి బాలసూర్యుని కాంతులతో భాసిస్తున్న నిన్ను, నీ అరుణవర్ణం ఎలాంటిదంటే కతిచిదరుణామేవ, ఒక అనిర్వచనీయమైన అరుణవర్ణం అమ్మా నీది. అలాంటి నిన్ను ఏ సత్పురుషులు భజిస్తారో, అక్కడ సతాంలాగా ఇక్కడ సంతహ అన్నారు, ఏ సత్పురుషులు భజిస్తారో వారి నోటంటే ఎలాంటి పలుకులు వస్తాయంటే బ్రహ్మదేవుని యొక్క పత్ని, ఆ పత్ని యొక్క యవ్వనముతో కూడినటువంటి శృంగార విలాసములు అతడి పలుకుల్లో ఉంటాయి అన్నారు ఇక్కడ. అంటే సరస్వతీదేవి యొక్క సర్వకళలు విలాసములు, పైగా నిండైన యవ్వనంతో ఉన్న సరస్వతి అన్నారు. యవ్వనంలో సర్వేంద్రియ వికసనము, ప్రౌఢమైన సౌందర్యం ఉంటుంది. అంటే అటువంటి వారి నోటంట ప్రౌఢమైన కవిత్వం వస్తుంది అన్నారు ఇక్కడ. అంటే లాలిత్యంతో కూడిన కవిత్వం చెప్పడం ఒక తీరు, ప్రౌఢమైన కవిత్వం చెప్పడం ఒక తీరు. అంటే భావాన్ని మనకు అందించడమే ప్రధానం. అది మీనింగ్ తెలుసుకున్న చెప్పక్కర్లే, అది వింటూ ఉంటేనే ఆ ఫీలింగ్ రావాలండి ఇక్కడ. అలా చెప్పగలిగే కవిత్వం అమ్మవారి దైవల్లో వస్తుందట. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దుగుగు రాయంచనునే తరంగిణులకు. అంటే వినడానికి హాయిగా ఉంది. ఇందాక చెప్పినట్టు మధుర మధురీణా ఫణితయ. మరి ప్రౌఢమైనటువంటి సరస్వతి సౌందర్యం రావాలి అంటే పంచాననోద్ధూత పావక జ్వాలల భూ నభోంతరమెల్ల భూరితముగా దంష్ట్రాంకురాభీల ఢగఢగాయిత దీప్తి అసురేంద్రు నేత్రంబులంధములుగా కంటక సన్నిభోత్కటకేశరాహతి అభ్రసంగము భిన్నమై చలింప అన్నాడు. అదే పోతన గారు. అక్కడ అంత లాలిత్యంగా చెప్పడం ఏంటి, ఇక్కడ ఇలా చెప్పడం ఏమిటండి? చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ అన్న అన్నమయ్యే పాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదహితర విగగన చలన విధి నిపుణ నిశ్చలనారసింహ అనగానే అర్థమేం అవక్కర్లే, నరసింహుడు కనబడతాడు చాలు ఇక్కడ. కనుక శబ్దము ప్రౌఢమంటే ఇదండి, లాలిత్యం అంటే ఇది. ఇప్పుడు ఈ తెలుగు తెలిసిన తెలుగువారు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇది పరిస్థితి. జగద్గురువులు వచ్చినప్పుడు అన్నారు సంస్కృతం ఉద్ధరించడానికి చాలా క్లాసులు పెడుతున్నారు, కానీ నేను తమిళనాడు నుంచి వచ్చి తెలుగు దేశం అంతా తిరుగుతూ ఉంటే తెలుగు నేర్పాల్సిన పరిస్థితి, తెలుగు నాట చాలా అవసరము అని అన్నారు. భాష బ్రతికితే బ్రతుకు బాగుంటుంది, సంస్కృతి పండుతుంది తెలుసుకోండి. అందుకే మన కవులు ఎంత మహానుభావులో చెప్తున్నాం. అటువంటి కవిత్వం పలికిందంటే వాళ్ళు సరస్వతీదేవి కటాక్షం పొందినటువంటి వారు కనుక అలాగా చెప్పగలిగారు. అమ్మా, ఈ విధంగా అరుణ సరస్వతి అయిన నీ కృప లభించినటువంటి వారు ఇంత మధురమైన గభీరాభి, గభీరాభి అంటే లోతైన మాటలు, ఇది పై పైన డెప్త్ లేని మాటలు కాకుండా మంచి డెప్త్ ఉన్నటువంటి మంచి పలుకులు పలకగలరమ్మా. ఆ పలుకులు ఎలా ఉంటాయంటే సతామ్రంజనం, గొప్ప మాట చెప్పారు ఇక్కడ. సామాన్లందరూ చప్పట్లు కొట్టాలి అనుకోక్కర్లే, సత్పురుషులు మెచ్చుకునేలా ఉండాలి ఇక్కడ. ఒక్కొక్కసారి కాస్త విట్టిగా మాట్లాడినా
పిట్ట కథలు చెప్పినా అందరూ తలూపేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏంటండి? ఒక తెలిసినవాడు, విజ్ఞుడు, సత్పురుషుడు బాగుంది అంటే అప్పుడు ఆ మాట బాగుంటుంది. ఇక్కడ వాళ్ళ చేత బాగుంది అనిపించుకోవాలి. అదే ఎవరో సామాన్యులు మెచ్చుకోవాలి అని ఎక్కువ మంది మెచ్చుకోవాలనుకోవద్దు. తెలివైన వాళ్ళు మెచ్చుకున్న మాట నిజమైన మాట. అందుకే విద్వాంసుడు మెచ్చిందే కవిత్వం మాట ఉన్నది. ఆ రాసిన దాంట్లో లోపాలు ఉన్నాయో ఏమో తెలియకుండా వాడు చెప్పింది ఏదో బాగుందని అందరూ తలూపిస్తే తలూపిన వాడికి ఏం తెలుసని. అందుకే సత్పురుషులు మెచ్చుకునే విధంగా ప్రౌఢమైన చక్కని మాటలు, మంచి కవిత్వం పలకాలి అంటే నీ అరుణ రూపాన్ని భావించాలి. ఇలా భావించితే వాడు ధన్యులవుతారని. అయితే ఈ చెప్పిన అరుణ రూపం గురించి మనకి ప్రమాణం మంత్రశాస్త్రంలో ఏదుందో చూద్దాం. అరుణ రూపమైన సరస్వతిని ఎలా భావించాలో చెప్తున్నారు. అరుణ సరస్వతి ఎలా ఉంటుందో తెలియాలి కదా. భగవత్పాదుల వారు నీ ఒకానొక అనిర్వచనీయమైన అరుణ రూపాన్ని భావించితే అన్నారంతే. మన ప్రమాణంలో అరుణ సరస్వతి ఎలా ఉంటుందో తెలియాలి కదా. దానికి మంత్రశాస్త్రంలో అరుణ సరస్వతి రూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు. శ్రోతలు విని ధ్యాన దృష్టితో అనుగ్రహం పొందుతారని దాన్ని సేకరించి చెప్పడం జరుగుతోంది. రూపవర్ణన ఉంది. ఇది వింటున్నారు చెప్తున్నాను కాకుండా అందరం కలిసి ధ్యానం చేస్తున్నామనే భావనతో శ్రద్ధగా అనుసంధానం చేసుకుందాం. అరుణాఖ్యాం భగవతీం అరుణాభాం విచింతయేత్ పాశాంకుశధరాం దేవీం ధనుర్బాణధరాం శివాం వరద అభయ హస్తాంచ పుస్తకాక్షస్రగన్వితాం. ఇది అష్టబాహుం త్రినయనాం ఖేలంతీం అమృతాంబుధౌ. అమృత సముద్ర మధ్యంలో చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశము, అంకుశము ఇవి ఎవరికి ఉంటాయండి? లలితాంబిక. ఆవిడ రంగు ఏమిటి? అరుణమే. అరుణంలో తెలుపు కలిసిపోతే ఏమవుతుంది? అరుణమే అవుతుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. అరుణంలో తెలుపు కలిసిపోతే అరుణంలో లీనమైపోతుంది. కనుక ఆ సరస్వతి, ముందు చెప్పిన సరస్వతి దీనిలో లీనమైపోయింది. ఎలాగో అంటే 8 చేతులు ఉంటాయి తల్లికి. ఇప్పుడు 4 చేతులు చెప్పుకున్నాం. పాశము, అంకశము, చెరకవిల్లు, పువ్వులు బాణాలు. వీటితో పాటు వరద అభయ హస్తం, పుస్తక అక్షస్రక్. పుస్తకము, అక్షమాల, వరదహస్తం, అభయహస్తం. ఈ 4 ఇందాక చెప్పిన రూపం. దానికి లలితాంబని మనం కలిపి చూపించాం ఈ రూపాన్ని. ఇక్కడ ఎర్రగా ఉన్నటువంటిది. ఇలా అష్టబాహుం త్రినయనాం, 8 బాహువులతో 3 కళ్ళతో అమృత సముద్రంలో ఆడుకుంటున్నటువంటి అరుణ సరస్వతిని ధ్యానించితే ఇటువంటి దివ్యమైన లోతైన మహాత్ముల ఆహా అనిపించే పలుకులు వస్తాయన్నారు ఇక్కడ. అందుకే మహాత్ముల ఆహా అనే పలుకులు పలికేరండి. ఎవరంటే ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు. వీళ్ళు పలికిన పలుకులు పండితులు, జ్ఞానుల ఆహా అని తలుపుతారు. అలాగే కాళిదాసాదుల సాహిత్యం పండితులు తలకెత్తి అధ్యయనం చేస్తుంటారు. అటువంటి పలుకులు వాల్మీకి, వ్యాసాదులు కూడా ఈ తల్లి దయ వల్లనే పొందారు. అందుకే వ్యాసుడు వాల్మీకి వద్దకు వెళ్ళి, నేను వేదములను వ్యాసం చేయదలుచుకున్నాను, పురాణములు రచించాలి, భారతాదులు రచించాలి, ఏ మంత్రం చేస్తే నాకు సిద్ధిని వస్తుందని అడిగేట్టు వాల్మీకిని. ఇది మనకి బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. అప్పుడు సరస్వతి మంత్రాన్ని ఉపదేశించారు. అప్పుడు వ్యాస భగవానుడు సరస్వతిదేవిని ఉపాసన చేస్తే సరస్వతి ప్రత్యక్షమై నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి, ఇంకేదైనా కోరుకుందా అంటే, అమ్మా నువ్వు ఈ క్షేత్రంలో వెలసి, నాకెక్కడైతే కనబడ్డావో ఆ క్షేత్రంలో వెలసి నిన్ను ఆరాధించిన వారిని అనుగ్రహించు అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి, నువ్వు సైకతంతో ఒక మూర్తిని చెయ్యు, నా కళలు అందులో ప్రవేశింపజేస్తాను, అది యుగాల కాలం ఆరాధింపబడుతుంది అన్నారు. ఆ మూర్తే గోదావరి తీరంలో ఉన్న బాసరా క్షేత్రం, మన బాసరా అంటూ ఉంటాం. అలాగే ఇటు సాహిత్యాన్ని మనకి ఇవ్వడమే కాకుండా తల్లి కృప లేకపోతే నా సాహిత్య అర్థం కాదు కనుక తల్లి మూర్తిని ప్రతిష్ఠించాను అన్నాడు వ్యాసుడు వారు. అదే పని చేస్తూ వ్యాసుడి తర్వాత మళ్ళీ వ్యాసుడంతటి శివస్వరూపులైన ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా అపారమైన వాంగ్మయాన్నిచ్చి, అంటే మనం చదువుకునే శారద ఇచ్చారు. భాష్య గ్రంథములు, స్తోత్ర గ్రంథములు, ప్రకరణ గ్రంథములు ఇచ్చి, ఇది అందరి బుద్ధులకు అర్థం కావాలంటే అమ్మ అనుగ్రహం కావాలని అధ్యయన సారథిని పుస్తక రూపంలో వచ్చి ఆరాధ్య సారథిని శృంగగిరి యందు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఆ సరస్వతి యొక్క తత్వమంతా ఆయనకు తెలుసు. అందుకే ఇప్పటికీ శృంగేరి శారదా మూర్తి దగ్గర శ్రీచక్రారాధనే జరుగుతుంది. మీరు పరిశీలించండి. ఇక్కడ అంటే శ్రీచక్రారాధన చేస్తూ సరస్వతిని చెప్పడం అంటే ఆ శరజ్యోత్స్నా శుద్ధ అక్కడే ఉంది, అరుణ భగవతి అక్కడే ఉన్నది. కానీ అరుణ సరస్వతి అనే నామమే చాలా విశేషంగా ఉన్నది. ఈ శ్లోకంలో అరుణ సరస్వతిని చూపించారు. ఇప్పుడు మరొక సారస్వత రూపం. ఇది ఎలా ఉంటుందంటే అనేక మంది అక్షర విద్యారూపాలతో కూడి ఉన్న అమ్మవారు. ఆ రూపం కూడా ఒకసారి ధ్యానిద్దాం. ఇందులో ఏ శారద మనకు అక్కర్లేదంటాం, అన్ని శారదల కృప పొందాలి మనం. సవిత్రీభిర్వాచాం
శశిమణి శిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః. అసలు శారదాదేవి అంటేనే విద్యాదేవత, పలుకుల తల్లి, వాక్కుకు అద్దేవత. అంటే తలవాకిట మెలగెడి పొలతుక అంటారు తెలుగులో. తలవాకిట మెలగెడి పొలతుక. తలవాకిట అంటే ఏంటి? నోరు. అక్కడ తిరుగుతుంది ఆవిడ. అదే సరస్వతి నృత్యతు వాచిమే సదా. నా జిహ్వ యందు సరస్వతి ఉండాలి అని, నాలుకపై తిరిగితే మంచి పలుకులు వస్తాయని. అలాంటి సరస్వతి నాలుక ఎలా అంత గొప్పగా ఉంటుంది? మన నాలుకపై ఉన్న సరస్వతి నాలుక. ఆ నాలుక కర్పూరం కూడా వేసుకుని ఉంటుంది కదా. అసలే దేవతలంటే సుగంధ శరీరులు, కాంతిమయ శరీరులు. అలాంటిది సుగంధానికి ఒక లక్షణం ఉంది, ఆకర్షిస్తుంది. ఆమోదం అంటే అందరినీ ఆనందింపజేసే లక్షణం కలిగినది, అలా ఆకర్షింపజేసే లక్షణం. అలాగే శారదాదేవి యొక్క వదన కమలము యొక్క ఆమోదము, అక్కడున్న పరిమళము ఎలా అందరిని ఆకర్షింపజేస్తుందో అలాంటి పలుకులు కావాలి అంటే ఈ సరస్వతిని ఆరాధించాలి అన్నారు. ఏ సరస్వతిని చూపిస్తున్నారు? సవిత్రీభిః వాచాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అనేకమైన వాక్కుల తల్లులు, వాక్కులకు తల్లులు అన్నారు. సవిత్రి అంటే ప్రసవించిన వారు అని అర్థం. ఇక్కడ వాక్కులని ప్రసవించువారు అంటే వాక్కుల తల్లులు. వాక్కుల తల్లులు బహువచనం చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎన్ని రకాల సరస్వతమూర్తులు ఉన్నాయో చూడండి. ఈ వాక్కుల తల్లులు ఎలా ఉంటారంటే అందరూ తెల్లగా ఉన్నట్ట. తెలుపు ఎలా ఉన్నదంటే శశిమణి శిలాభంగ రుచిభిః. చంద్రకాంత శిలలు ముక్కలైతే ఎలా ఉంటాయో అలాంటి కాంతులు ఉన్నారు. ముక్కలవ్వడం చెప్పడం ఉద్దేశం ఏంటంటే ప్లెయిన్గా ఉన్న శిల వేరు, దాని ముక్క వజ్రం కానీ ఇవి కానీ ముక్కలు చేస్తే తళతళలాడతాయి మరింతగా. అలాగా చంద్రకాంత శిలల ముక్కల వలె తెల్లని కాంతులతో ఉన్నటువంటి వాగ్దేవతలు. ఈ వాగ్దేవతల నడుమ కూర్చున్న నిన్ను అంటే కామాక్షిదేవి. చెరకు వెళ్ళు పువ్వుల బాణాలు మొదలైనవి ధరించిన లలితాంబను వాగ్దేవతల నడుమ కూర్చున్నట్లుగా ధ్యానించినట్లయితే అటువంటి వాడు సకర్తా కావ్యానాం, అతడు గొప్ప గొప్ప కావ్యములు రచించగలడు. ఎలా రచించగలంటే మహతాం భంగి రుచిభిః, మహాత్ములు రచించినట్లు రచించగలన్నాడు. మహాత్ములు అంటే ఎవరు చెప్పండి? ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి, మంత్రద్రష్టులైన మహర్షులు, వారి వలె రచించగలడంటే ఋషులు ఎలా రచించారో అలా రచించగలరయ్యా అన్నారు. ఇలా అమ్మవారిని ధ్యానిస్తే అంటే తెల్లని కాంతులు కలిగినటువంటి వాగ్దేవతల నడుమ కొలువు తీరిన అమ్మవారిని ధ్యానించినట్లయితే ఈ రూపంలో మనం ఒక తల్లి కాదు, అనేక మంది వాగ్దేవతల నడుమ కూర్చుంటుందిట. ఎక్కడ కూర్చుంటుంది? ఎవరా వాగ్దేవతలు తెలియాలి కదా. అది తెలియడం కోసం సూచన ఇచ్చారు భగవత్పాల్ వారు. వశిన్యాద్యాభిస్త్వాం, వశిని ఆదిభిః, వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలు ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నారు. చంద్రకాంత శిలాభంగముల వలె తెల్లని కాంతులుతున్నారు. వీళ్ళందరూ వాక్కుల సవిత్రులు అంటే పలుకుల తల్లులు. ఈ పలుకుల తల్లులైన వశిన్యాది వాగ్దేవతలతో కూర్చున్న నిన్ను ఎవరు ధ్యానిస్తున్నారో వారు మహాత్ముల వలె కవిత్వాన్ని రచిస్తారు. అది వాగ్దేవి యొక్క వదన కమలామోదము వలె మధురంగాను సర్వజన ఆమోదముగాను ఉంటుందమ్మా. అటువంటి కవిత్వాన్ని చెప్తారు అన్నారు ఇక్కడ. అంత చక్కటి కవిత్వం. అంటే నాకేం కవిత్వాలేం అక్కర్లేదు రండి కనుక ఈ శ్లోకాలు అక్కర్లేదు అనుకోవద్దు. కవిత్వం అంటే గొప్ప ఆలోచన, గొప్ప జ్ఞానం, గొప్ప వ్యక్తీకరణ. వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్. ఇవి మన నుంచి రావాలని అందరూ అనుకోవచ్చు కదా. కనుక వాటికైనా సరే ఈ తల్లిని ధ్యానించవచ్చు. ఈ తల్లి ఎవరంటే లలితా మహాత్రిపుర సుందరి, వాగ్దేవతల నడుమ కూర్చున్నటువంటిది. ఎక్కడుంటారు ఈ వాగ్దేవతలు అంటే ఇది శ్రీచక్ర ధ్యానాల్లో ఒక విధానం. శ్రీచక్రంలో ఆమె బిందు స్థానంలో ఉంటే ఆవిడ చుట్టూ ఉన్న ఆవరణలో దేవతలు ఉంటారు. మయూఖైః, అమ్మ నుంచి వచ్చిన కిరణాలు వంటి వారే దేవతలు. అలా అమ్మ నుంచి తెల్లని కిరణాలు కొన్ని వచ్చాయి. ఆ తెల్లని కిరణాలే వాగ్దేవతలు. రంగురంగులు దేవతలు ఉంటారండి శ్రీచక్రంలో, తెలుసా మీకు? ఎందుకంటే అమ్మ ఏ వర్ణము లేని పరతత్వము అరుణ వర్ణంతో వచ్చి తన నుంచి వివిధ వర్ణములు సృజించింది. ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క శక్తికి సంకేతం. అందుకే మనకి శ్రీచక్రంలో అణిమా మహిమా లఘిమా మొదలుకొని పైన చెప్పబడుతున్న కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని వరకు కూడాను వరుసగా దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క వర్ణములు. అదే శ్రీచక్రంలో ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఆ దేవత విశేషం అక్కడ ప్రకాశిస్తుంది. ఆ వర్ణములో ఉన్న దేవతని ధ్యానిస్తే ఒక ప్రయోజనం. ఇలాగా ఇన్ని రంగుల దేవతలు
ఇన్ని చేతుల దేవతలు ఎవరికి దొరుకుతారండి? హిందూ మతంలో పుట్టిన భాగ్యవంతులకు తప్ప. ఎందుకు ఆరంగు ఉంటుంది? కాళీ ఎందుకు నీలంగా ఉంటుంది? లక్ష్మీదేవి ఎందుకు బంగారు వర్ణంతో ఉంటుంది? సరస్వతి ఎందుకు తెల్లగా ఉంటుంది? మళ్ళీ ఆ సరస్వతి నీలకాంతులతో నీల సరస్వతి ఎందుకు అవుతుంది? శ్యామవర్ణంతో శ్యామలాదేవి ఎలా అవుతుంది? అంటే ఒక్కొక్క రంగు ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది, ఒక్కొక్క ఆయుధ ధ్యానానికి ఒక ప్రయోజనం ఉన్నది. కనుక ఇవన్నీ కూడా ఆ శక్తి విశేషాలు. రంగు, రుచి ఇత్యాదులన్నీ దేవతామూర్తులకు ఉంటాయి. మంత్రం యొక్క వికసనంలో ఈ మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దేవతలు వశిన్యాది వాగ్దేవతలు అన్నారు. ఇక్కడ అంటే వశిన్యాది వాగ్దేవలతో కూడిన లలితాంబను ఎవరు ధ్యానిస్తారో వారు ఇటువంటి పలుకులు, ఇటువంటి గొప్ప బుద్ధిశక్తిని పొందుతారు అని దీని అర్థం. అంటే మీకు వింటూ ఉన్నప్పుడే ధ్యానం అయిపోయి ఉంటుంది వశిన్యాది వాగ్దేవతలతో ఉన్న అమ్మవారు. అయితే వశిన్యాద్యాభిహి అని చెప్పినప్పుడు తెల్లని కాంతులతో అన్నారు గనక శ్రీచక్రంలో తెల్లని కాంతులతో ఉన్న దేవతలు ఎవరో చూడాలి, వాళ్ళందరితో ఉన్న అమ్మవారిని చూడాలి. వశిన్యాది వాగ్దేవతలు 8 మంది అండి సరిగ్గా. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వే, కౌళిని. చాలా మందికి తెలుసు, ఖడ్గమాల్లో కూడా చదువుతారు వశిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు ఎక్కడొస్తారంటే కింద నుంచి పైకి వెళితే 7వ ఆవరణలో కనబడతారు, పైనుంచి వస్తే 3వ ఆవరణ. మొదటి బిందువు అని చెప్పుకున్నాం. బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది, త్రికోణం తర్వాత అష్టత్రికోణం. అష్టత్రికోణాల్లో ఉండే దేవతలు వీళ్ళు: వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. 8 మంది వాగ్దేవతలు అమ్మ నుంచి తెల్లని కిరణాలుగా వచ్చి రూపం ధరించి అక్కడ ఉన్నారు. వీళ్ళు పెట్టిన భిక్షే లలితా సహస్రనామ స్తోత్రం, మరువద్దు. వశిన్యాది వాగ్దేవతలే మణిద్వీపంలో అమ్మవారు కూర్చున్నప్పుడు అటు దేవతలు, ఋషులు, మహాత్ములు, సిద్ధౌగ, మానవౌగ, దివ్యోగ ఋషులందరూ కూర్చుని ఉంటే అమ్మవారి నుంచి 8 కిరణాలుగా వచ్చి అమ్మవారికి దండం పెట్టి అమ్మ ఏం చేయమంటారు అడిగారు. అంటే అందరికీ పనికొచ్చే నా నామాలు చెప్పండి అంది అమ్మవారు. వాళ్ళే చెప్పారు నామాలు. తలంచి పఠించి మనం ధన్యమైపోతున్నాం. అమ్మ గురించి అమ్మే చెప్పగలదు, ఇంకెవరు చెప్పగలరు? అందుకే అమ్మ రూపాలైనటువంటి 8 వాగ్దేవతలు చెప్పారు. 8 వాగ్దేవతల గురించి వివరించాలి అంటే ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉన్నది. వశిని, మోదిని ఊరికిన పెట్టిన పేర్లు కాదు, వాక్కు ఉండవలసిన 8 లక్షణాలు 8 పేర్లను ఉన్నాయండి. Govinda, Hari Govinda.